బళ్ళారి బైపాస్ రోడ్లో హైవే బ్రిడ్జ్ కింద ఉన్న పార్కులో ఒక అన్నోన్ పర్సన్ హత్య గావింపబడ్డాడని చెప్పేసి సమాచారంతో కోర్టౌన్ పోలీసు వారు అక్కడికి వెళ్ళి విచారణ చేస్తే అతను గార్లపేట మండలం కోడంకి గ్రామానికి చెందిన గూడూరు సిదానందగా 28 ఇయర్స్గా గుర్తింపబడ్డాడు. అతను పరిశీలిస్తే ఒక రాయితో అతని తల మీద కొట్టి హత్య కాంపడినట్టుగా ఉన్నది. అక్కడ వెంటనే వాళ్ళ బంధువులకు తెలియపరచడం జరిగింది. వాళ్ళ బంధువులు వచ్చేసి ఆ డెడ్ బాడీ గూడూరు సిదానందగా గుర్తించడం జరిగింది. వారి దగ్గర వారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే హత్యకి గురైన వ్యక్తి ఉన్నారో అతని భార్య తరపు బంధువులు ఈ నేరం చేసుకుంటారని చెప్పి వాళ్ళు అనుమానించబడ్డారు. అంతేకాకుండా ఆ కారణమైన కావచ్చు, వేరే కారణమైన కావచ్చు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడంతో కోర్టౌన్ పోలీసు వారు దాన్ని హత్య కేసు కింద నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా ఆ నేరస్థలాన్ని 2 టీమ్స్ విజిట్ చేసేసి అక్కడ హత్య చేయడానికి ఉపయోగించిన ఆ ఫుట్పాత్ స్టోన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత జిల్లా ఎస్పీ గారు శ్రీ జగదీష్ గారు ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ఎలానా ఇమ్మీడియట్గా దీన్ని లీడ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన టీవీని కోర్టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోర్టౌన్ సిఐ గారు ఈ పరిశోధనలో భాగంగా ఈరోజు ఉదయం 2 ముద్దాయిల్ని ఎరుకల లక్ష్మణ మన అనంతపురం చేసిన పిత్రోడ్లో ఉంటాడు. ఇతనిది 25 ఇయర్స్. అలానే విద్యానగర్ నగర్కు చెందిన ముత్తశెట్టి వెంకటరెడ్డి అని అతన్ని, తుమ్మశెట్టి వెంకటరెడ్డి అని అతన్ని, ఇతనికి 30 ఇయర్స్. వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. విచారిస్తే ఆ విచారణలో మాకు తెలిసింది ఏంటంటే ఈ మృతుడు చిదానంద ఎవరైతే చనిపోయినాడో అతను గతంలో అతని భార్యకి అతనికి మనస్పర్ధలు జరిగి ఆమె చనిపోవడం జరిగింది. ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య తరఫు వాళ్ళ బంధువులు గార్లపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో అతను జైల్లో ఉండేసి గార్లపేటలో ఉండకుండా అనంతపురంలోనే ఒక కిరాణా షాప్లో పనిచేస్తూ ఇక్కడ ఉంటూ ఉన్నాడు. తర్వాత డైలీ అతను ఇంటికి వెళ్తుంటాడు. ఒక్కో సందర్భంలో చేయబడినప్పుడు అక్కడే కొంచెం డ్రింక్ తీసుకుని అదే పార్క్లో పడుకుంటూ ఉంటాడు. అలాగే ముద్దాయిలు ఇద్దరు వచ్చేసి ఎవరు ఎరుకల లక్ష్మణ, తుమ్మశెట్టి వెంకటరెడ్డి అనే వాళ్ళు ఇద్దరు కలిసి ఈ టౌన్లోనే బొబ్బాయి మళ్ళా దోశ మన లోడింగ్ దానికి కూలి పనులు వెళ్తుంటారు. ఇద్దరు కలిసి అక్కడ 1 మంత్ క్రితమే వీళ్ళు పరిచయం అయ్యారు, స్నేహితులు ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి 23వ తారీఖు రాత్రి అక్కడ పాత దగ్గర ఉన్న వైన్ షాప్ దగ్గరికి వచ్చి డ్రింక్ తీసుకుంటారు. అదే సమయంలో ఈ మృతుడు సిద్ధానంద్ కూడా అక్కడే ఉంటాడు. అతను కూడా డ్రింక్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ స్వల్పపాటి వివాదం జరుగుతుంది. జరిగిన తర్వాత సిద్ధానంద అక్కడి నుంచి పార్క్లోకి వచ్చేస్తాడు. పార్క్లో వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడే ఆ గొడవ జరిగిన సందర్భంలో ఈ మృతుడు సిద్ధానంద ఎవరైతే ఈ ఎరుకల లక్ష్మణ భార్యని గొడవ పడ్డాడో అతనితో ఎరుకల లక్ష్మణ భార్యని కొంచెం అసభ్యంగా మాట్లాడటం జరిగింది. అది మనసులో పెట్టుకుని అతను వెంకటరెడ్డితో డిస్కస్ చేసి ఆ పార్కులో పడుతున్న అతని దగ్గరికి వెళ్ళి అక్కడ దొరికిన ఒక ఫుట్పాత్ రాయి తీసుకుని తల మీద ఇతను ఒక 3 దెబ్బలు వేస్తాడు.